హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 79 ఎపిసోడ్ 80 అన్నమాట. ఈరోజు వచ్చి నిన్న నైట్ నామినేషన్స్ తర్వాత ఏం జరిగిందనేది ప్లస్ మళ్ళీ కెప్టెన్ కంటెండర్స్ టాస్కులు 2 జరిగినాయి అన్నమాట. అవి చూపించారు. హౌస్లోకి ఎంటర్ అయ్యారన్నమాట. ఈరోజు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి అదే నామినేషన్స్ అయిపోయినాక రీతు ఏడ్చుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. డిమాన్ పవన్ వచ్చి పిలుస్తూ ఉంటాడు కానీ రాదు. తర్వాత మళ్ళీ మనకు కట్ చేసి కిచెన్ సైడ్ చూపిస్తారు అన్నమాట కళ్యాణ్ది. బన్నీ గారు వచ్చి నీకేమైనా మెంటలా, ఒక నామినేషన్తో తెచ్చుకున్న పేరు మొత్తం ఈ నామినేషన్తో పోగొట్టుకుంటావా, ఆ చైన్ ఎందుకు అన్ని 3 సార్లు అలా కింద పడేయడం, అది ఎంత రాంగ్గా పోతుంది అని. తర్వాత ఇమాన్యుయల్ వచ్చి ఆ మాటలు ఏంది, అలా మాటలు లూజ్ ఎందుకు అవుతావు అని. అంటే మనకు చూపించలేదు, ఏదో మాటలు లూజ్ అయ్యాడు, బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడాడు రీతు గురించి. ఇప్పుడు రీతు అటు చివరి ఉంటుంది అన్నమాట. ఇటు అంటాడు, దివ్య అప్పటికి షాక్ అయి నోరు మూసుకుంటుంది. అప్పుడే ఇమాన్యుయల్ ఆపుతాడన్నమాట. అది మనకు చూపించలేదు, ఎందుకో కట్ చేశాడు. ఇటు సంజన గారు అన్నది కూడా చూపించలేదు. కాకపోతే సంజన గారు అందరి ముందు అన్నారు, ఈ కళ్యాణ్ మాత్రం ఒక మూలకి వెళ్ళి అన్నాడు. అప్పుడు దివ్యానికితో అండ్ ఇమాన్యుయల్ ఉన్నాడు అన్నమాట. అందుకే వాళ్ళు చెప్తున్నారు కిచెన్లో. ఇంకా ఆ తర్వాత ఇటు వచ్చేసరికి తనుజ రీతును ఓదార్స్తుంటుంది. డిమాండ్లో నువ్వు వెళ్ళు డిమాండ్, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని. ఇక్కడ రీతు ఏడుస్తుంటే తనుజ అంటది, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వేం తప్పు చేయలేదు, నీకు మేమున్నాం కదా సపోర్ట్గా, నువ్వేం బాధపడకు, మేము స్టాండ్ తీసుకుంటాము అని ఓదార్స్తుంటుంది. తను అలాగే మాట్లాడుతుంది, నువ్వు తప్పు చేయనప్పుడు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు, అది ఇదని ఓదార్స్తుంటే. తర్వాత డిమాన్ పవన్ రీతు తనుజ చెప్తుంటుంది అన్నమాట. హౌస్లోకి వైల్డ్ కార్డ్స్ వచ్చినా ఎవరు వచ్చినా అందరు రీతునే అంటున్నారు, రీతు వల్ల నీ గేమ్ పోయిందని. నాకు అర్థం కావట్లేదు, అందరు ఎందుకు రీతుని పాయింట్ అవుట్ చేస్తున్నారు. అసలు రీతు ఏం తప్పు చేసిందని, ఎందుకు మీ ఫ్రెండ్షిప్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు, నువ్వు స్టాండ్ తీసుకోమా అని మాట్లాడుతుంటుంది అన్నమాట తనుజ. ఆ తర్వాత మళ్ళీ దివ్యానికిత కళ్యాణ్ కూడా వస్తాడు. ఇక్కడ రీతు అంటుంటుంది, అసలు డిమాన్ పవన్ ఏ రోజు ఏ టాస్క్లో నాకు హెల్ప్ చేశాడో కొంచెం చెప్పండి. నిన్న టాస్క్ గురించి మాట్లాడుతూ, నిన్న ఓటింగ్ ప్రకారమే కదా డిమాండ్ పవన్ వెళ్ళిపోయింది అని. అంటే ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ బిగ్ బాస్ చెప్పినప్పుడు వీళ్ళందరూ ఓట్లు వేసుకొని తనుజాని తీసేస్తారు. ఆ ప్రకారమే వీళ్ళు బ్లూ టీమ్ రెడ్ టీమ్ ఉన్నప్పుడు బ్లూ టీమ్కి వచ్చినప్పుడు ఓట్లు వేసి సుమన్ శెట్టి అండ్ రీతు చౌదరి ఇద్దరు ఓట్లు వేయడం వల్ల హైయెస్ట్ ఓట్లు వచ్చినందుకు డిమాండ్ పవన్ వెళ్ళిపోయాడు. అంతేగాని నా కోసం ఏం సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోలేదు అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంది అన్నమాట. ఆ తర్వాత రీతు దివ్యనికిత కూడా అంటుంది, అవును అలాగే వెళ్ళిపోయాడు, అయినా నువ్వు గెలవడానికి సెల్ఫిష్గానే ఉండాలి, నువ్వు గెలిసే దాంట్లో తప్పేముంది అలా చేయడంలో, అదేం తప్పు కాదు. తర్వాత డిమాండ్ పవన్ కూడా అడిగితే, ఏమైనా హెల్ప్ చేసావా, నువ్వు నా కోసం వెళ్ళిపోయావా లేదా ఓట్లు వేస్తే వెళ్ళిపోయావు, లేదు ఓట్లు వేస్తే వెళ్ళిపోయా, నేను నీకోసం ఏం త్యాగం చేయలేదు అంటారు. ఆ తర్వాత మళ్ళీ బెడ్రూమ్లో సీన్ చూపిస్తారు. ఇక్కడ మళ్ళీ తనూజ అండ్ డిమాండ్ పవన్ రీతు చౌదరి మాట్లాడుతుంటుంది. తనుజ ఏమంటే, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, కానీ ఎక్కడ రాంగ్ అవుతుందంటే నువ్వు ఇక్కడ తనతో మాట్లాడిన మాటలులో ఎక్కువసేపు సాగదీస్తావు గొడవను, ప్లస్ నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి అదే మాటలు చెప్తుంటావు, దాంతో రీతుది కొంచెం రాంగ్గా వెళ్తుంది, నువ్వు రీతు కోసం కొంచెం స్టాండ్ తీసుకో అది ఇది అంటే. ఇక్కడ డిమాండ్ పవన్ కొంచెం అలిగి వెళ్ళిపోతాడు అన్నమాట. అక్కడికి రీతు అంటుంటుంది, నువ్వు ఇలా చేయబట్టే నేను నాకు కొంచెం నెగిటివ్గా అవుతున్నాను, బ్యాడ్ అవుతున్నానని. మనకు లైవ్లో చూపిస్తాడు కిచెన్ దగ్గర తనుజ డిమాండ్ పవన్ తట్టుంటుంది, పవన్ నిన్ను ఏదో బ్యాడ్ చేయాలని చెప్పలేదు, నీ మంచికే చెప్పాను అని. అంటే తనుజ డిమాండ్ పవన్ నామినేట్ చేసే పాయింట్ కూడా ఇదే అన్నమాట. ఏంటంటే తను ప్రతి గొడవను ఓవర్లాప్ చేస్తుండు, దానివల్ల చాలామందికి ఆడియన్స్కి చిరాకేస్తుంది. ప్లస్ స్టాండ్ తీసుకోవాలి. ఈరోజు కూడా సంజన గారు ఉదయం మాట్లాడుతుంటే, మీరు అలా అనడం తప్పండి, మీరు పోయి సారీ చెప్పారంటే, నేనేం తప్పలేదంటే అక్కడ నాకు అర్థం కావట్లా. సంజన గారు డిమాండ్ పవన్ని కలిపే కదా ఇద్దరిని అనేది, ఏదో రీతుని ఒక్కటే అన్నట్టు ఆయన సంజన గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారో అర్థం కావట్లేదు. డిమాండ్ పవన్ ఇక్కడ తను రీతుకి స్టాండ్ తీసుకోవాలి, గట్టిగా అడగాల. ఆ తర్వాత మనకు నైట్ అదే సంజన ఇక్కడ మధ్యలో బెడ్రూమ్ సీన్ చూపిస్తారు. ఇమాన్యుయల్ సంజన గారిని, నువ్వు అన్న పాయింట్ తప్పు, మాట్లాడిన విధానం తప్పంటే, నేను విధానం తప్పే, మళ్ళీ నేను చూసిందే చెప్పాను, నువ్వు చూసిందైనా చెప్పే విధానం తప్ప ఆ లాంగ్వేజ్ బ్యాడ్ లాంగ్వేజ్ అంటే. ఇక సుమన్ శెట్టి కూడా వచ్చి, అవునండి మీరు చాలా తప్పుగా తిట్టారు అది ఇది అని అంటారు. తర్వాత మళ్ళీ కట్ చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడుతుంటే,
నన్ను ప్రతిరోజు నామినేట్ చేసి నా గేమ్ కనపడట్లేదు అంటే నాకెంత మండుతుంది, అందుకే నేను అన్నాను, అయినా నేను చూసిందే కదా అన్న. అంటే నువ్వు చూసింది చెప్పే విధానం రాంగు, అంటే నేను ఇలాగే చెప్తాను, ఏం ఇన్నాళ్ళు సాఫ్ట్ అనుకున్నదా, ఈరోజు చూపిస్తాను, ఇప్పుడు ఈరోజు తెలుస్తుంది సంజన ఉందని హౌస్లో అని. అంటే పక్క టార్గెట్ చేసుకొని అనాలి, ఈ మాటలు అనాలి అని చెప్పి అన్నది. నేనేం సారీ చెప్పను, తన్నే వచ్చి సారీ చెప్పమను, నేను ఎందుకు సారీ చెప్పాలి, నేను చెప్పను సారీ అని అంటది. ఇంకా తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు అదే అంటది, ఇప్పుడు తెలుస్తుందిలే సంజన వాల్యూ, సంజన ఉందని ఇప్పుడు తెలుస్తుంది అని అంటది. ఇంకా తర్వాత మార్నింగ్ సాంగ్ అదంతా అయిపోయాక రీతు చౌదరి తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు సోఫా మీద కూర్చొని. రీతు చౌదరి చెప్తుంటుంది సంజన గారు ఎవరెవరిని అన్నారని. ఫస్ట్ తనుజతో పోపుల గొడవ అండ్ ఆ కిచెన్లో గొడవలు తనుజని టార్గెట్. తర్వాత బన్నీ గారిని కూడా చాలా మాటలన్నీ నామినేట్ చేసింది. ఆ తర్వాత దివ్య నిఖితతో గొడవ పెట్టుకుంది. దివ్య నిఖితను కూడా చాలా మాటలు అన్నది. తర్వాత సుమన్ శెట్టిని అన్నది గాజులు ఈ విషయంలో. అలాగే ప్రియా శ్రీజ వీళ్ళందరితో గొడవ పెట్టుకుని ఒక ఇమాన్యుల్తో తప్ప ఆమె హౌస్లో ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేసి అనాల్సిన మాటలన్నీ అన్నది. ఆమె ఏ రోజు ఎవరిని ఏమనకుండా ఉన్నదని మాట్లాడుకుంటారు వీళ్ళు. ఓన్లీ ఒక ఇమాన్యుల్ని మాత్రమే ఎప్పుడు ఏమీ అనలేదు, ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ సంజన దిమ్మం పవన్తో మాట్లాడుతుంటుంది అన్నమాట. నేను చూసిందే చెప్పాను, ఆ అమ్మాయి ఇంతకుముందు నన్ను పతివ్రతలు అన్నది, అది రాంగ్ వర్డ్ కాదా అంటే దిమ్మం పవన్ దాని మీనింగ్ నాకు తెలియదు అంటే, నాకు తెలుసు దాని మీనింగ్ ఏదో, ఆమె అన్నప్పుడు తప్పు లేదు, ఇప్పుడు నేనంటే తప్పు వచ్చిందా, నేను అన్నకంటే ఇక్కడ డీమన్ పవర్ నుండి మీరు వెళ్ళి సారీ చెప్పండి, నేను ఎందుకు చెప్తాను, ముందు ఆమెనే వచ్చి సారీ చెప్పమని అంటాడు. నాకు అర్థం కావట్లేదు, డీమన్ పవర్ని కూడా ఆమె అన్నది కదా, డీమన్ పవర్ ఎందుకు అంత నైస్గా ఆమెతో మాట్లాడుతుండ్రు, అంత అసలు ఆమెతో కూర్చొని మాట్లాడకూడదు, అసలు ఆమె ఎంత మాట అనేది అయినా ఇద్దరు ఏందో అలా మాట్లాడుతూ. ఇక్కడ సంజన గారు మాట్లాడిన బూతులు కానీ కళ్యాణ్ మాట్లాడిన బూతులు కట్ చేశారు. ఇవి రేపు వీకెండ్లో టెలికాస్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆడియన్స్కి ఏం మాట్లాడారా అని. అసలు ఇలాంటి టెలికాస్ట్ చేయాలా, ఏదో ఫ్యామిలీ షో అని చెప్పి ఎక్కడ ఉంటాయి ఈ వేస్తేనే కదా అందరికీ తెలుసా. అందరూ ఏమనుకుంటున్నారు ఆడియన్స్, సంజన గారు జస్ట్ వాళ్ళు పక్కన కూర్చొని హగ్ చేసుకుంటారు, దాని గురించి మాట్లాడారు అనుకుంటారు. కాదు, అక్కడ మధ్యలో ఆమె ఏదో బ్యాడ్ లాంగ్వేజ్ తిట్టారు, అందుకని అందరు సీరియస్ అవుతున్నారు. జస్ట్ పక్కన కూర్చొని హగ్ చేసుకున్నారంటే దానికి ఎవరు అంత సీరియస్ అవ్వరు. అందరూ సంజన గారు తప్పేం లేదు, రీతుదే తప్పుడు. అక్కడ రీతు తప్పేముంది, చాలామంది రాంగ్ అర్థం చేసుకుంటారు ఇలా కట్ చేయడం వల్ల. తర్వాత ఇంకా కెప్టెన్సీ టాస్క్ గురించి బిగ్ బాస్ చెప్తాడు. ఇదే లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్, మీకు చివరి అవకాశం. అయితే ఈసారి మీలో మీకు కాదు పోటీ, హౌస్మేట్స్ బెస్ట్ కెప్టెన్స్ హౌస్లోకి వచ్చి వాళ్ళతో మీరు పోటీపడి ఆడాలి. వాళ్ళతో పోటీపడి ఆడి మీరు గెలిస్తే అప్పుడు మీరు కెప్టెన్ అవుతారు, లేదంటే కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగిపోతారు అనేది నాకు ఇక్కడ నచ్చలేదు. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ అనేది హౌస్మేట్స్లో పెట్టి గెలిస్తే వాళ్ళు అవుతారు, ఓడిపోతే వాళ్ళు అవరు. అప్పుడు ఇక్కడ గెలిచేది హౌస్మేట్స్ కదా, వాళ్ళకి ఏం లాభం, వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళకి ఏం లాభము, వాళ్ళు హౌస్లో ఉండరు కదా. ఇప్పుడు బన్నీ గారు ఓడిపోయారు, కానీ గెలిచింది గౌతమ్కి ఏం అవసరం, అదేదో వాళ్ళు మీకు టాస్కులు పెడతారు, వాళ్ళు పెట్టిన టాస్కులు మీరు గెలవాలని పెడితే లాజిక్ చాలా బాగుంటుంది. అప్పుడు హౌస్మేట్స్ మధ్య టాస్క్ జరుగుతుంది, అక్కడ గొడవ వస్తుంది, అక్కడ అన్నీ తేలుతాయి. ఇప్పుడు బయట హౌస్మేట్స్ వచ్చి పెడితే వాళ్ళతో గొడవ చేసుకోలేరు, ఏమీ చేసుకోలేరు, సైలెంట్గా ఉండాల్సిందే. ప్లస్ ఇవాళ బన్నీ గారిని చూస్తే పాపం అనిపించింది, ఆయన ఓడిపోయారు, అది కొంచెం పాపం అనిపించేది ఆయన ఫీల్ అయితే. అదేదో హౌస్మేట్స్కి పెట్టుంటే చాలా బాగుండేది. వీళ్ళు ఇక్కడ ఇమాన్యుల్ వాళ్ళు కూడా మాట్లాడుతారు, ఇప్పుడు బయట నుంచి వచ్చిన పర్సన్కి ఏముంటుంది, ఏం ఆలోచనలు ఉండవు, హ్యాపీగా ఫ్రీగా ఆడేసి వెళ్ళిపోతాడు, అతనికి ఏమీ టెన్షన్స్ ఉండవు. కానీ హౌస్లో మనకేముంటాయి, అయ్యో ఈ గెలవాలి, ఎట్లయినా గెలవాలి, ఇదే మనకు లాస్ట్ ఛాన్స్ అని టెన్షన్లో పెట్టి ఆ టెన్షన్లో సరిగ్గా ఆడలేము అని ఇలా చెప్పిన తర్వాత ఫస్ట్ ప్రియాంక వస్తుంది. ప్రియాంక ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ అందరూ ఒకరు ఏమనుకుంటే కథలు కూడా దక్కుంటారు. తర్వాత ప్రియాంకను ఏం రారా దగ్గరికి అంటే అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి తనుజ వీళ్ళు హగ్ చేసుకుంటారు. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూడడం, లైవ్లో చాలాసేపు కామెడీ అదంతా చేశారు. తర్వాత ఇక్కడ తను ఒకరిని సెలెక్షన్ చేసుకోవాలి కదా, వాళ్ళని ఎందుకు సెలెక్షన్ చేసుకోవాలి, ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళకి పాయింట్స్ పెట్టాలి. అలా ఒక్కొక్కళ్ళు వచ్చినాక తర్వాత టాస్క్ చూపిస్తారన్నమాట. ఆ టాస్క్ చూపించిన తర్వాత ఎవరిని సెలెక్షన్ చేసుకుంటున్నారంటే కళ్యాణ్ పేరు చెప్తుంది. ఆ తర్వాత సంచాలక్గా కూడా వీళ్ళే సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. సంచాలక్గా వచ్చి ఇమాన్యుల్ని సెలెక్షన్ చేసుకుంటుంది.
టాస్క్ వచ్చేసి ఒక్క చేత్తో బ్యాగ్ పట్టుకొని ఒక్క చేత్తోనే ఆ బ్యాగులో ఉన్నాయి చేప షేప్ని తయారు చేయాలన్నమాట. చేప అటు ఇటు కట్టల్లా ఉంటాయి, అది దాని చెక్కి షేప్ కరెక్ట్గా చేయాలి. చేపది నిలబడి ఉంటుంది చేప. అయితే ఇక్కడ కళ్యాణ్ ఫౌల్ అని ఎందుకు అంటున్నానంటే, బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఒక్క చేత్తోనే చేయాలి, ఎటువంటి సపోర్ట్ తీసుకోకూడదు అని అంటాడు. ఒక చేత సంచి పట్టుకొని నోటితో ఓపెన్ చేస్తాడు, అది ఫౌల్ రూల్ ప్రకారం అలా చెయ్యకూడదు. అంతేకాకుండా సంచాలకుగా ఉన్న ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తాడు కళ్యాణ్కి, ఒకటి తప్పు పెడతాడు. ఇప్పుడు సంచాలక్ వచ్చి చూడాలా అది కరెక్ట్ పెట్టిండా లేదా అని, కరెక్టా రాంగా అనేది చెప్పాలా. లేదు ఇక్కడ మధ్యలో ఉన్నది 9వ లైన్లో ఉన్నది తప్పు పెట్టావు సజ్జేయి అని చెప్పి లైన్తో సహా చెప్పకూడదు. ఒకటి తప్పు ఉంది సరిగ్గా చూసుకో అని చెప్పాలి. కానీ స్పెసిఫికేషన్ వేసి 9వ లైన్లో అదే లెక్కేసుకుంటారు కదా, 9వ లైన్లో ఉన్నది మిస్టేక్గా పెట్టావు, దాన్ని కొంచెం కరెక్ట్గా ప్రాపర్గా పెట్టు అంటాడు. అప్పుడు సర్చ్ చేస్తాడు. ఇప్పుడు తనుజాకు ఆ గోల్డెన్ బజర్ కెప్టెన్సీ టాస్క్లో సంచాలకు వచ్చి చూపిస్తే ఆ కరెక్టే అని పంపి అన్నాడు. కానీ అప్పుడు తనుజాని అందరు బ్యాడ్ చేసి ఇక్కడ కళ్యాణ్ ఎందుకు బ్యాడ్ చేయరు, ఇమాన్యుల్ని ఎందుకు బ్యాడ్ చేయరు? అక్కడ క్లియర్గా చెప్పాడు, అలా చెప్పకూడదు సంచాలకు. నువ్వు చెప్పాల్సింది ఏంది, తప్ప రాంగ్ కరెక్టా అన్నీ సెట్ అయినాయా లేదా అంటే సెట్ కాలేదు చూసుకో, ఒకటి మిస్టేక్ ఉందని చెప్పాలా. ఇలా లైన్లో ఉన్న 9వ నెంబర్ది సరిగ్గా పెట్టలేదు, ఫిట్ చేయి కరెక్ట్గా పెట్టు అని చెప్పాడు. మళ్ళీ బెల్లు కొట్టినాక మళ్ళీ సెర్చ్ చేశాడు దాన్ని, అది రియల్గా రాంగ్. ఇక్కడ ప్రియాంక కూడా రియాక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఆమె జస్ట్ బయట నుంచి వచ్చింది కాబట్టి. అది రియల్గా రాంగ్. ప్లస్ నోట్తో తీస్తాడు బ్యాగుని, ఇక్కడ ఇంచుమించు కొంచెం ఫౌల్ ఆడినట్టే. రూల్స్ పాటించలేదు, రూల్స్ పాటించాలా. ఇది చాలా మిస్టేక్. రేపు నాగార్జున వీడియోస్ ప్లే చేసి చూపించాలా. ఇంకా ఆ తర్వాత గౌతమ్ వస్తాడు అన్నమాట. ఇది ఫస్ట్ గౌతమ్ అనౌన్స్మెంట్ వస్తుంది నోరుతో, అందరూ సన్నీ 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 అంటారు. గౌతమ్ కూడా ఫీల్ అయినట్టున్నాడు. అశ్వత్థామ వచ్చాడంటే ఎవరు గుర్తు, అశ్వత్థామ ఎవరంటే ఇమాన్యుల్, గౌతమ్ అంటాడు. ఇది తనుజ కూడా అంటుంది గౌతమ్ ఎవరు అసలు అంటది. ఇంకా తర్వాత వస్తాడు, అందరితో కూర్చుంటారు. కొంచెం ఇక్కడ కామెడీ చేయించాడు అన్నమాట, పేరుగా అంటే జంటలుగా కొన్ని కామెడీలు అవి చేయించారు. ఇక్కడ నాకు అర్థమైంది, మామూలుగా డిమాండ్ పవన్ తనుజ వచ్చారు, అది రీతు చౌదరి కళ్యాణ్ వచ్చారు. అది ఎపిసోడ్ లేలే, కళ్యాణ్ది రీతు చౌదరిది. డిమాండ్ పవన్ తనుజాది అయితే వేసారు. అలాగే బర్ని గారు, సంజన గారు, సుమన్ శెట్టి, దివ్య నిఖిత, ఇమాన్యుల్ వీళ్ళది. కానీ నాకు ఏమనిపించిందంటే ఇంకా రీతు చౌదరి కొంచెం దూరంగా ఉండి ఇలాంటి స్కిట్లు అవి చేయకూడదు అనుకున్నట్టుంది. అందుకే డిమాండ్ పవన్ తనుజ వెళ్ళారన్నమాట. బాగుంది, ఒక్కొక్కరు వాళ్ళ అందరు జోకులు బాగా చేశారు. ఇక్కడ మధ్యలో ఇమాన్యుల్ సమోసాలు, పల్లీలు అన్నీ మధ్యలో కావాలని దూడడం అవన్నీ చాలా బాగా అనిపించి కొంచెం బాగుంది. ఇంకా ఆ తర్వాత టాస్క్ అన్నమాట. టాస్క్లో బర్నీ గారిని సెలెక్షన్ చేసుకుంటారు. సెలెక్షన్ చేసుకొని ఇంతవరకు బర్నీ గారికి కెప్టెన్ కాలేదు, అందుకే ఆయనకు ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నా అంటాడు. ఛాన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం కావాలని కూడా ఓడిపోవచ్చు కదా అనిపించింది నాకు. కానీ గేమ్ సీరియస్గా గేమ్ తీసుకున్నాడు. టాస్క్ వచ్చేసి పెద్ద ఉంటుంది బోర్డు, దానికి వెనకాల 3 లైన్లలో ఫస్ట్ లైన్ వచ్చి కలర్స్ ఉంటాయి, తర్వాత కింద సినిమా హీరోలు ఈ ఫోటోలు ఉంటాయి, లాస్ట్ వచ్చి బొమ్మలు ఉంటాయి అన్నమాట. దాన్ని చూసి వీళ్ళక్కడ బోర్డులు ఉంటాయి, అవి ఆర్డర్లో పెట్టాలి. ఫస్ట్ ఆర్డర్ పెట్టగానే అక్కడ ఇంకోటి ఉంటుంది, ఒకటి రాళ్ళ లాంటివి, ఒకటి తిరిగి గుండ్రం ఉంటుంది, దాని మీదకి కరెక్ట్గా వేయాలి. అది నించొని ఉండాలన్నమాట, అలాగే కింద పడవద్దు, మళ్ళీ కింద పడితే మళ్ళీ వేయాలి. అయితే ఈ పెట్టడంలో కొంచెం బర్నీ గారు చాలా తడబడ్డారు, ఆయన కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ గౌతమ్ పెట్టేశాడు, వచ్చాడు, గౌతమ్ గెలిచేశాడు అన్నమాట. దాంతో బర్నీ గారు ఓడిపోయారు, పాపం ఫీల్ అవుతాడు. ఇక్కడ ఎమ్మటి తనుజ బర్నీ గారి దగ్గరికి వెళ్ళి ఓదార్స్తుంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ రీతు చౌదరి దగ్గర తనుజ ఓదార్స్తుంది, బర్నీ గారి దగ్గర కూడా తనుజ వచ్చి ఓదార్స్తుంది అన్నమాట. కొంచెం బర్నీ గారు ఫీల్ అవుతాడు, ఎందుకంటే వాళ్ళ కూతురు అడిగింది కాబట్టి. నాకు కూడా అనిపించింది ఏంది బిగ్ బాస్ ఇలా పాత ఉస్మెన్స్తో పెట్టిండ్రు టాస్క్ అనిపించింది. ఇంకా గౌతమ్ కూడా వచ్చి ఓదార్చి కెప్టెన్సీ పోయినా టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇప్పటిదాకా టైటిల్ కొట్టిన వాళ్ళు కెప్టెన్ అవ్వని వాళ్ళే ఉన్నారు చాలామంది అని, అది కూడా లాజికే. కానీ ఆయనకు తెలుసు ఆయన విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా లేదని, టాప్ 5లో కూడా ఉన్నానో కూడా డౌట్ ఉంది ఆయనకు అన్ని లెక్కలు తెలుసు. కొంచెం బాధ అనిపించింది. దాంతో ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. తర్వాత లైవ్లో ప్రేరణ అండ్ తనుజ వచ్చారు, వీళ్ళిద్దరు టాస్క్ ఆడతారన్నమాట. లాస్ట్ మినిట్లో అయితే తనుజ ఓడిపోతుంది. అది రౌండ్గా, అది రేపు ఎపిసోడ్లో చెప్పేస్తాను.
అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే అప్డేట్స్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం నామినేషన్లో ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కూడా ఓటేయండి ఫ్రెండ్స్. సంజన గారు మాట్లాడిన విధానం రైటా రాంగా అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.